పంచాయతీ ఎన్నికలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. యువకులు, మహిళలు, వృద్ధులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ ఓట్లతో గ్రామాల దశ మారుతుందంటున్నారు. పోలింగ్ జరుగుతున్న ఆదిలాబాద్లోని కేంద్రం నుంచి అంజయ్య పూర్తి సమాచారాన్ని ఇస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల సమరం ఓట్ల పండుగను మరిపిస్తుంది. ప్రధానంగా ఉదయం నుంచి ఓటర్లు తరలివచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా నిర్మల్ జిల్లా, కొమరంభీం జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు జరుగుతున్న ఏవైతే సర్పంచ్లు ఉన్నాయో ఆ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముఖ్యంగా యువకులు, మహిళలు ఉదయం నుంచి కూడా భారీగా తరలి వస్తున్నారు. తరలి వచ్చిన ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 133 గ్రామాలకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా కొమరంభీం జిల్లాలో 109 గ్రామాలకి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా నిర్మల్ జిల్లాలో 114 గ్రామాలకి సంబంధించిన ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉదయం నుంచి కూడా ఓటర్లు భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని మార్మూల ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏవైతే ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి, ఊట్నూరు, నార్నూరు, గాదెగూడ, సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, అదేవిధంగా అత్యంత మారుమూల ప్రాంతాలు. ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆదివాసీలు, అదేవిధంగా ప్రజలందరూ కూడా ఒక చైతన్యంతో ప్రజలందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్న ఎవరైతే ఓటర్లతోని పోలింగ్ కేంద్రాలను చూస్తుంటే ఒక జాతరను మర్పిస్తున్నాయి. ఒక జాతరను ఏ విధంగా ఉంటుందో అలాంటి జాతరను మర్పించే విధంగా ఓటర్లందరూ తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, అదేవిధంగా యువకులు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకున్న కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. మీరు ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఇంతకుముందు ఎప్పుడైనా ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఇది సెకండ్ టైం. ఏమనిపించింది? ఎట్లా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఓటు వేయడం ఎట్లా అనిపిస్తుంది? ఈ సందర్భంగా మీ అభ్యర్థులు ఏం చేస్తారని భావిస్తున్నారు? ఓట్ ఫర్ చేంజ్. ఇది ఈమె చెప్తున్నమాట. ముఖ్యంగా ఓటు అనేది ఒక ఆయుధం, అది ప్రజాస్వామ్యయుతంగా ఒక మార్పును తీసుకొస్తుందని చెప్తున్నారు. అమ్మ కూడా ఉన్నారు. అమ్మ, ఓటు వేయడం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఎన్ని గంటలకు వచ్చారు? ఏమైనా వసతులు లేవా? ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. చాలా బాగుంది. ఇక్కడ ఓటర్లకు వసతులు బాగున్నాయి, అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా మంచిగా ఉందని చెప్తున్నారు. మరొక మహిళ ఉన్నారు. మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎట్లా అనిపించింది? స్పెషాలిటీలు బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. క్యూలో బాగానే పద్ధతులు పాటిస్తున్నారు, బాగానే ఉంది. అంటే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంత సమయం పట్టింది? ఏమైనా గంటల కొద్ది ఆలస్యమైందా? ఆలస్యం ఏం లేదు, తొందరగానే అయిపోయింది. ఇది వీరందరూ చెప్తున్నమాట. ముఖ్యంగా మహిళలే కదిలి వస్తున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏదైతే ఇచ్చోడ పోలింగ్ కేంద్రం ఉందో, పోలింగ్ స్టేషన్ ఉందో, ఇక్కడ మహిళలు, ముఖ్యంగా యువకులు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించున్నారు. వందల మంది ఓటర్లు క్యూ లైన్లో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా క్యూ లైన్లో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ ఒక అన్న ఉన్నారు. అన్న, ఎప్పటి నుంచి వచ్చిండ్రు? ఏమైనా సమయం ఆలస్యమైందా? క్యూ లైన్లో ఎట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? పర్ఫెక్ట్ నడుస్తున్నారు సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, మెయింటెనెన్స్ మంచిగా ఉన్నది. ప్రతి ఒక్కరు పెద్ద మొత్తం ఓటేయడానికి వచ్చిండ్రు, దానికి సంతోషపడుతున్నాను. నేను పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న మహిళలు చెప్తున్నమాట. ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది అని చెప్తున్నారు. మీరు చెప్పండి మేడం, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి ఇబ్బంది లేదు సార్, అంత బాగానే ఉంది. ఇది ఇక్కడికి వచ్చిన ఓటర్లందరూ చెప్తున్నారు. ముఖ్యంగా వసతుల పరంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు, అన్ని వసతులు అధికారులు కల్పించారు. అందుకే ఓటర్లు కూడా భారీ స్థాయిలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.